ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. కీర్తనల గ్రంథము 41 అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించునని 41వ కీర్తనను ప్రారంభించి, అలాంటి వానిని దేవుడు ఏ విధంగా నిలబెడతాడు, ఏ విధంగా కాపాడుతాడు, రక్షిస్తాడో ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా, దేవుని మనసు కలిగిన వారమై, ఆయన వలె అందరినీ ప్రేమిస్తూ, గౌరవిస్తూ, అందరి విషయంలో బాధ్యత కలిగిన వారమై, ఇరుకులో ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శిస్తూ, నీతిని జరిగిస్తూ, పరిశుద్ధంగా జీవించే వారిమిగా మనం ఉన్నప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆపత్కాలమున ప్రభు మనల్ని కాపాడుతాడట. ఆపత్కాలమందు మనల్ని విడిపిస్తాడు, మనల్ని ధన్యులుగా చేస్తాడు. మన శత్రువుల చేతికి మనల్ని అప్పగించడు. శత్రువులు మన విషయంలో ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. వాటన్నిటి నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఆసా అనే యూదారాజున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ రాజు మీదకి శత్రువు దాడి చేస్తాడు. ఆ శత్రువు వచ్చినప్పుడు ఆసా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు న్యాయం తీర్చు అని వేడుకున్నప్పుడు ఆసా రాజు విజయాన్ని పొందుకుంటాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన చెప్పినట్లుగా నీవు నడుస్తున్నావు కదా. నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నిన్ను విడిపిస్తాడు. భయపడద్దు, కృంగిపోవద్దు. నీ శత్రువులకు నిన్ను అప్పగించడు. ధన్యుడువుగా, ధన్యురాలుగా దేవుడు నిన్ను చేస్తాడు. నువ్వు ఆయన హస్తంలో ఉన్నావని మర్చిపోవద్దు. నిన్ను కాపాడి, నిన్ను బ్రతికించి, నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.